హలో, నేను మిస్ ఎస్ రావు. దేశవ్యాప్తంగా రాజకీయాలు అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్యమైనటువంటి పరిణామాల క్రమంలో ప్రశాంత్ కిషోర్ చుట్టూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల చుట్టూ కూడా దేశ రాజకీయం మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను మనం బ్రేకింగ్ న్యూస్ రూపంలో చూడొచ్చు. లోక్సభ ఎన్నికల వేళ ఇండియా కూటమికి నితీష్ కుమార్, మమతా బెనర్జీ, మాయావతి గుడ్ బై. ఇదే బాటలో మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయని చెప్పి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియా కూటమికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తూట్లు పొడుస్తూ ఉన్నారనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది అనేది బ్రేకింగ్ న్యూస్. ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తే నితీష్కు 5 సీట్లు కూడా రావని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ వైపు యూటర్న్ తీసుకోవాలని పీకే సలహా ఇచ్చారు ఆయనకి. నితీష్, మమతా సలహాలతోనే ఏపీలో చంద్రబాబు నాయుడిని పీకే కలవడం జరిగింది. త్వరలోనే ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలో హస్తనకు చంద్రబాబు నాయుడు వెళ్తారనేది ఇప్పుడు అందుతున్న సమాచారం. ఢిల్లీలో బీజేపీ అధినాయకత్వంతో ఏపీలో పొత్తులపైన బాబు మంత్రాలు సాగిస్తారు. మోదీ డ్రీమ్ టార్గెట్ 400 అనేది రీచ్ కావడానికి ఇప్పుడు మార్గం సుగమవుతుంది. కీలక పాత్ర పోషిస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అనేది ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే నితీష్, మమతాకి పీకే టీం సేవలు అందించిన సంగతి మనందరికీ తెలిసింది. ఇటీవల వైసీపీకి ప్రశాంత్ కిషోర్ రామ్ చెప్పినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. లోక్సభ ఎన్నికల వేళ మారిపోతున్నటువంటి రాజకీయ సమీకరణాలను మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోకి చేరబోతున్నారనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. అసలు దీని వెనక ఏం జరుగుతుంది? ప్రశాంత్ కిషోర్ ఇండియా కూటమికి ఒక సలహాదారుగా ఉంటాడని చెప్పి అందరూ భావించారు. కానీ ఇండియా కూటమికే తూట్లు పొడిచారా అనేటువంటి అనుమానం అయితే ఇప్పుడు కలుగుతూ ఉంది. దానికి కారణం తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. నితీష్ కుమార్కి ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సలహా మేరకే నితీష్ ఇప్పుడు ఇండియా కూటమిని వదిలిపెట్టి ఎన్డీఏలో చేరుతున్నారు అనేది మనం భావించడానికి అవకాశం ఉంది. సో ఇండియాలో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా మార్పు అనేది ఉండబోతుంది. ఇండియా కూటమి ఇప్పుడు బలహీనపడుతూ ఉంది. ఇండియా కూటమి నుంచి ఆల్రెడీ ఇప్పటికే మమతా బెనర్జీ బయటకు వచ్చేసారు. అలాగే ఆప్ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మాయావతి బయటకు వచ్చేసారు. సో దీంతో ఇండియా కూటమి బలహీనపడుతుంది. ఈ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ నితీష్ కుమార్కి చేరవేశారు. ఫలితంగానే ఆయన ఇండియా కూటమిని వదిలిపెట్టి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో నితీష్ కుమార్ చేరబోతూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి మహాగఠబంధన్ అనేది కూలిపోతున్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు కొత్త మహాగఠబంధన్ ద్వారా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే సుమారుగా 5 సార్లు అటు ఇటు నితీష్ కుమార్ మారినటువంటి సంగతి భారతదేశ ప్రజలందరికీ కూడా తెలుసు. గాలి ఎటు వీస్తుందో అటువైపు నితీష్ కుమార్ వెళ్తూ ఉంటారు. ఆయన ఇప్పటికే రాజకీయపరమైనటువంటి పరిణితి చెందినటువంటి రాజకీయవేత్తల్లో ఆయన భారతదేశంలో ప్రముఖంగా ఉంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడికి, నితీష్ కుమార్కి అత్యంత సాన్నిహిత్యం ఉంది. అలాగే మమతా బెనర్జీకి కూడా చంద్రబాబు నాయుడుతో అత్యంత సాన్నిహిత్యం ఉంది. అందుకే వీళ్ళ ముగ్గురికి తెలియకుండా భారత రాజకీయాల్లో మార్పులు ఏమీ ఉండవు, బట్ ఒకరికొకరు షేర్ చేసుకుంటారు అనేటువంటి అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. ప్రత్యేకించి ప్రశాంత్ కిషోర్ ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది అమరావతిలో ఆయన చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన తర్వాత రకరకాల ఊహాగానాలు బయటకు వచ్చాయి. రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఆయన సర్వేలు చేస్తారు, రాజకీయ సలహాలు ఇస్తారు, రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తారు అనేటువంటి ఒక టాక్ అయితే అప్పట్లో వినిపించింది. దానికి తెరవేస్తూ తాజాగా 2 రోజుల క్రితం ఆయన క్లియర్గా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. నేను తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీకి కూడా మద్దతు ఇవ్వటం లేదు, అలాగే రాజకీయ వ్యూహాలను కూడా ఇవ్వటం లేదు, వ్యూహకర్తగా ఎవరికి కూడా వ్యవహరించట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. సీన్ కట్ చేస్తే నితీష్ కుమార్ ఇప్పుడు ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ ఇండియా కూటమిలో కనుక ఉంటే 5 ఎంపీ స్థానాల కన్నా కూడా ఎక్కువగా గెలవలేనటువంటి పరిస్థితి నితీష్ కుమార్కి ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. బహుశా ఆయన ఇచ్చినటువంటి సమాచారం ప్రకారమే నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏ కూటమిలోకి ఆయన మారబోతూ ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే ప్రశాంత్ కిషోర్ ఇండియా కూటమి వైపు ఉంటూనే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు కనిపిస్తూనే మరోవైపు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అనేది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మీద వస్తున్నటువంటి అనుమానాలు. దానికి కారణాలు లేకపోలేదు. మమతా బెనర్జీకి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. గతంలో నితీష్ కుమార్కి కూడా రాజకీయ వ్యూహకర్తగా కూడా వ్యవహరించారు ఆయన. అందుకే వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం
వాస్తవ పరిస్థితుల్ని ఆయనే చెప్పి ఉంటారు. అందుకే ఇప్పుడు వాళ్ళు ఇండియా కూటమిని వదిలిపెట్టి ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మమతా బెనర్జీ ఇండివిజువల్గా పోటీ చేస్తున్నప్పటికీ రాబోయేటువంటి రోజుల్లో అవసరమైతే బయట నుంచి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే నితీష్ కుమార్ ద్వారా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలిశారు, అసలు వాస్తవం ఏంది దేశ స్థాయిలో అనేటువంటి పరిస్థితిని వివరించారు అనేది కూడా మరొక టాక్ వినిపిస్తుంది. సో అందుకే చంద్రబాబు నాయుడు కూడా ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ ఎన్డీఏలో భాగస్వామ్యం కావడానికి కూడా మానసికంగా సిద్ధమయ్యారు ఆయన. సో అటు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి రాష్ట్రంలో పోటీ చేయబోతున్నాయి. దేశంలో ఎన్డీఏ కూటమిలో జనసేన, తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం కాబోతున్నాయి. ఇదంతా కూడా ప్రశాంత్ కిషోర్ తెర వెనుక రచించినటువంటి ఒక రాజకీయ వ్యూహం, రాజకీయ సలహాల కారణంగానే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేటువంటి ఒక భావన కలుగుతూ ఉంది. సో ఇండియా కూటమి అయితే నానాటికి బలహీనపడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇదంతా కూడా తెర వెనుక నరేంద్ర మోడీకి ప్రశాంత్ కిషోర్ సహకరిస్తున్నందువల్లనే జరుగుతుంది అనేది వినిపిస్తుంది. సో ఆయన రాజకీయ వ్యూహకర్తగా ఎవరికి లేకపోయినప్పటికీ కూడా తెర వెనుకైతే ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు అనేది ఈ తాజా పరిణామాలను బట్టి మనం ఒక అవగాహనకు రావచ్చు. దేశవ్యాప్తంగా రాజకీయాలు అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్యమైనటువంటి పరిణామాల క్రమంలో ప్రశాంత్ కిషోర్ చుట్టూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల చుట్టూ కూడా దేశ రాజకీయం మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను మనం బ్రేకింగ్ న్యూస్ రూపంలో చూడొచ్చు. లోక్సభ ఎన్నికల వేళ ఇండియా కూటమికి నితీష్ కుమార్, మమతా బెనర్జీ, మాయావతి గుడ్ బై. ఇదే బాటలో మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయని చెప్పి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియా కూటమికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తూట్లు పొడుస్తూ ఉన్నారనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది అనేది బ్రేకింగ్ న్యూస్. ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తే నితీష్కు 5 సీట్లు కూడా రావని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ వైపు యూటర్న్ తీసుకోవాలని పీకే సలహా ఇచ్చారు ఆయనకి. నితీష్, మమతా సలహాలతోనే ఏపీలో చంద్రబాబు నాయుడిని పీకే కలవడం జరిగింది. త్వరలోనే ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలో హస్తనకు చంద్రబాబు నాయుడు వెళ్తారనేది ఇప్పుడు అందుతున్న సమాచారం. ఢిల్లీలో బీజేపీ అధినాయకత్వంతో ఏపీలో పొత్తుల పైన బాబు మంత్రాలు సాగిస్తారు. మోదీ డ్రీమ్ టార్గెట్ 400 అనేది రీచ్ కావడానికి ఇప్పుడు మార్గం సుగమవుతుంది. కీలక పాత్ర పోషిస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అనేది ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే నితీష్, మమతాకి పీకే టీం సేవలు అందించిన సంగతి మనందరికీ తెలిసింది. ఇటీవల వైసీపీకి ప్రశాంత్ కిషోర్ రామ్ చెప్పినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. లోక్సభ ఎన్నికల వేళ మారిపోతున్నటువంటి రాజకీయ సమీకరణాలను మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోకి చేరబోతున్నారనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. అసలు దీని వెనక ఏం జరుగుతుంది? ప్రశాంత్ కిషోర్ ఇండియా కూటమికి ఒక సలహాదారుగా ఉంటాడని చెప్పి అందరూ భావించారు. కానీ ఇండియా కూటమికే తూట్లు పొడిచారా అనేటువంటి అనుమానం అయితే ఇప్పుడు కలుగుతూ ఉంది.